ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం మిషన్ ఉంది. మిషన్ ఏదో హార్వెస్టర్ మిషన్ ఉందా? ఎట్లా మంచిగా అవుతుందా ఈసారి రైతులకు పంటలు మంచిగా పడినాయి ఎట్లుంది? ఏమున్నాయని అన్ని అది నవ్వుపడతలే ఎండిపోయి ఉండే మొత్తం. ఎండిపోయినాయా? ఎందుకే? నీళ్ళు లేక వాటర్ లేక ఏం చేస్తే ఎండిపోతుంది. వాటర్ లేక ఎండిపోతున్నాయా? ఎందుకు అట్లా? అంటే నీళ్లు రావట్లేవా కాలువల నుంచి, ప్రాజెక్టుల నుంచి? ఏది లేదు, అంతకుముందుకు ఉండే కానీ ఈసారి మొత్తం డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది. కాళేశ్వరం అనుడు ఇది అనుడు అది అనుడు ఏదో ఒకటి చెప్పుడు, నీళ్ళు ఉన్నాయి లేని అని తెలియదు కానీ మొత్తం రైతులకైతే ఎండబెట్టినాయి పొలాలు. రైతులైతే పొలాలు ఎండిపోతున్నాయి. అంతే. అడుగుతుర్రా మరి ఇదేంది పరిస్థితి అని మీ ఎమ్మెల్యేలు? ఈ ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు ఇప్పుడు? ఎలక్షన్లు అప్పుడు వచ్చి పత్తలేరు. అప్పుడు ఓట్లప్పుడు వచ్చి అడిగిరు సమస్య ఉంది. నీళ్లు పెడతాం, అన్ని చేస్తాం, రిజర్వాయర్లు నింపుతాం, చెర్లు నింపుతాం, ఏది లేదు. ఏది లేదు. మీరు ప్రయత్నం చేస్తారు, రైతులందరూ కూడా ఏమనుకుంటారు? పోయాడుది ఏమున్నది, కాలువలు చేస్తాను, కాలువలు అయినాక నీళ్ళు వస్తాయి. ఎప్పుడు ఇస్తారట మరి ఇట్లా ఎండిపోతుంటే? ఇక ఇప్పుడే ఇస్తారు వాళ్ళు, వర్షాకాలం వానలు పడితే మళ్ళీ వండినప్పుడు. అంతేనా? అప్పటిదాకా వానల కోసం చూసుడు తప్ప అంతే. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనం బతికేది ఏం లేదు. హార్వెస్టర్ ఉందంటున్నారు, ఎట్లా నడుస్తుందన్న మీకు? అక్కడ కోతలు లేకనే ఇంత దూరం వచ్చినాం ఇక్కడికి. అయ్యో, ఎక్కడ మీది? పటేలగూడెం, లింగాలగన్పూర్ మండల్. లింగాలగన్పూర్. అక్కడ నుంచి ఇక్కడెక్కడికి వచ్చారు? ఇక్కడికి తండాకు వచ్చినాం. అక్కడ ఎందుకు లేవు కోతలు? ఎండిపోయినాయి, ఇంకా కొంచెం కాలేదు, బాగా ఎండిపోయినాయి. బాగా ఎండిపోయినాయి. అంటే రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితేనా? చాలా ఎండిపోయినాయి రైతులు అనేది. మనొక్కల కొందరికి నీళ్లు దగ్గర రిజర్వాయర్ దగ్గర వాడుతున్నాయి, మధ్యాహ్నం దూరంగా ఉన్న వాళ్ళకి మొత్తం ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. సో వాళ్ళు పెట్టుబడి మొత్తం అదంతా కూడా వృధానేనా? కొందరికి వస్తాయి, కొందరికి పోతాయి, అందరికి అయితే రావు. కొందరు ఎండిపోయిన వాళ్ళకి ఇబ్బంది, ఎండిపోయిన వాళ్ళకి ఏం లేదు. కానీ ఈ సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి? రుణమాఫీ, రైతు భరోసా అవి చేస్తారు ఏమన్నా? ఏం రాలేదు. అవి ఏం వస్తారు? ప్రభుత్వం నుంచి చేసినాం అది ఇది అని చెప్తున్నారు కానీ చెప్పుడు వరకే కానీ వచ్చుడు అయితే ఏం లేదు. ఇంతవరకు అయితే వచ్చుడు ఏం లేదు. ఎట్లుంది రైతుల పరిస్థితి? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? రైతులకు ఏముందో, మెయిన్ పాయింట్ నీళ్ళు కావాలి. రైతులకు నీళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా నీళ్ళు కావాలి. నీళ్ళు ఏంది ఎవరు చేసినా ఇబ్బంది. రైతుకు పంట పండింది, రైతు ఏం చేస్తాడు? అవును, మెయిన్ పాయింట్ నీళ్ళు కావాలి. నీళ్ళు ఉంటేనే పంట పండించుకుంటాడు, 4 పైసలు అది చేసుకుంటాడు. అదే, ఏదో ఒకటి నడుతుంది. ఇప్పుడు నీళ్ళు లేని పరిస్థితేనా? చాలా వరకు నీళ్ళకే ఇబ్బంది పడుతారు ఎక్కడ చూసినా రైతులు. ఎండిపోతున్నాయి, ఏడుస్తున్నట్టు కానీ చాలా వరకు పాపం. ఏడ్చకాడ ఎడుతురు, చచ్చిపోయే కాడ చచ్చిపోతున్నారు. కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలో మొత్తం ఎండిపోయినాయి, బాగా ఎండిపోయినాయి. అట్లా ఒక తిరగలేవు. మరి ఇంత గొప్పగా చెప్పుకుంటుంది మీ ఇది ఇస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని రైతులకు సంబంధించి, మరి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉందన్న? ఇక చెప్తారు వాళ్ళు, ఇచ్చే మనసు ఉంటే ఇస్తారు. ఇవ్వలేనా వాళ్ళు ఉన్నాయి లేనిది మనకు తెలియదు. అది ఇచ్చుడైతే లేదు. ఇక అది చెప్పేది మాత్రం చెప్తారు. ఎంత వస్తాయి అంటారు. పోయిస్తా ఊళ్ళలోకి వెళ్ళి మొత్తం పోయి విలేజ్లకి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గర అడుగుతారు కానీ వస్తాయంటారు, వచ్చేలేదండి. అంతేనా? ఏం చెప్తారండి ప్రభుత్వం? నీళ్ళు కావాలంటారు రైతులకి? ఇట్లా అంతే, ఇక నీళ్ళే కావాలంటారు. ఇక నీళ్ళే కావాలి, వేరే ఏ పథకాలు ఇవి ఇచ్చినా ఇవ్వకుండా ఒకటేనా? పథకాలతోటి పని లేదు. నీళ్ళు ఉంటే పంట పండితే రైతు బతుకుతాడు. కానీ రైతుకు నీళ్ళు ఏంది, నువ్వు పథకాలు ఇస్తే ఇలా ఇస్తే 5,000 4,000 ఇస్తావు. అవి ఒక్కనాడు కూర్చుంటే తింటే ఇంట్లో సామాన్ వస్తుంది, అయిపోతుంది. ఇంతే. పంట పండితే 2 ఎకరాలు పండితే మనకు ₹1,00,000 వస్తాయి ఎవరికైనా. అట్లా మరి నష్టపరిహారం కట్టిస్తారా ఎండిపోయిన పంటకి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం నుంచి? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మరి ఏం లేదా? నీళ్ళు బోర్ మొత్తం పోయింది సారు. అక్కడ కాలువ దగ్గర ఒక వారం రోజులు అక్కడ తెచ్చినాం, కాలువ రాలే, మొత్తం 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. అక్కడ ఉంది సార్, కూడా బర్రెలు మేస్తున్నాయి. నాదే అది. మళ్ళీ ఆడ ఎకరం ఎండిపోయింది, అక్కడ ఉంటుంది 1 ఎకరం. అయితే 2 ఎకరాలు మొత్తం 4 ఎకరాలు వేసిన, 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలే పారింది సార్. 2 ఎకరాలు నష్టమైంది. ₹1,00,000 పెట్టుబడి అయింది. 4 ఎకరాలకు ₹1,00,000 పెట్టుబడి. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినా సార్. పరిస్థితి సార్ ఇప్పుడు నీళ్ళు పడి బోర్ పోయలే సార్, బోర్ అసలే పోయలే, కాలువ కూడా రాలేదు సార్. అక్కడ నుంచి మేడం కూడా కలిసినాం, మేడం కాలువ వస్తుందని ఆ కాలువ కూడా ఇడవలే. యశస్వి రెడ్డి మీ ఎమ్మెల్యే? యశ్వంత్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఏమన్నది కలిస్తే? ఒక వారంలో వస్తుంది అని అన్నది. వారం 15 రోజులు కూడా రాలే కాలువ. ఒక్కనాడు వచ్చింది, అందరు కొట్లాడ పెట్టుకున్నాం. చేతాపురం నుంచి మన మాదాపురం దాకా నాకు రాని ఒకటే రోజు వచ్చింది. అది ఒకటే రోజు పంపించింది. అది మాకు నైట్ కూడా రాలే, మాకు కూడా అందలే అది. అయితే ఈ గరకచీర ఉందా సారు, దాన్ని తూము తీసినాం. అయితే వాళ్ళు హర్జన్లు మా పొలం ఎండిపోతుందని మాకు కొట్ట వచ్చిర్రు. మాకు నీళ్ళు పారదు, మీకు హక్కు ఎక్కడ తీయడా అని వాళ్ళు చెప్పితే ఇక మాకు వాగు పైన 10 మోటార్లు ఉన్నాయి, కొసక మాకుంది. ఆ మోటార్లు ఆగతలేరు, ఆగకుంటే ఇక వాళ్ళే పెట్టుకున్నారు, మాకు కొసక అందలే. ఇక తీరా అందే వరకు మొత్తం ఈయన ఎండిపోయింది.
అది ఇక వడ్లకి తిండికి ఆ, ఎండిపోయింది. ఎండిపోయింది. ఈయన ఎండిపోయింది. ఈయన ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది 2 ఎకరాలు ఎండిపోయింది. ఆ. నీళ్ళు లేక. నీళ్ళు లేక. మరి ఇది ఇక్కడ ఎవరి తప్పిదం అంటావు? ఇది అప్పుడు పోయిన సంవత్సరం దయాకర్ ఎమ్మెల్యే ఉండే, ఆ, వాళ్ళు మంచిగా టైంకు నీళ్ళు అందించారు. ఆ. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు నీళ్ళు అందియలే. నీళ్ళు అందేలే. అందే- ఎవరు? యశస్వి ఎస్మే రెడ్డి అందియలే. నీళ్ళు అందేలే. అందియలే. మాట్లాడిరా, కలిసిరా? మాట్లాడినాం. మాట్లాడితే అక్కడ పంపు ఖరాబ్ అయింది, వస్తుంది అని అన్నది. ఆ, ఒకటే రోజు వచ్చింది, అందరు కొట్లాడ పెట్టుకున్నాం. అయ్యో. ఆ, ఇక నాకు రాని ఇక నూక్కుంటా ఇక తోపన ఎంతమంది సారు? ఓ 10 ఊర్లు ఉన్నాయి. ఉమ్, 10 ఊర్లో ఒకనాడు రాలే ఆ, మాకు అందలే కింద. ఉమ్, ఈ తూము కూడా తీసినాం కానీ హరిజనులు మాకు రానియలే. తూము కట్టేసిర్రు. ఉమ్, మీకు హక్కు లేదు ఇడ అని. ఉమ్. మరి నీకు నష్టం కలిగింది కదా, మాట్లాడిరా, నాకు ఇంత ఇన్ని ఎకరాలు నష్టం వచ్చింది, మమ్మల్ని ఆదుకోండి అని. మాట్లాడిన అక్కడ దయాకరు ధర్నా చేసిండుగా ఆ, దేపుల కాడ. ఆ, ఎకరానికి 25,000 కట్టియాలని గవర్నమెంట్ కానీ ఉమ్, ధర్నా చేసినాం. ఆ, ఆనాడు ధర్నా చేసి రైతులు మొత్తం ధర్నా చేసినాం. ఆ. మరి మీ ఎమ్మెల్యే స్పందించిందా, మాట్లాడారు దాని గురించి? ఎమ్మెల్యే రాలే, మన దయాకరే వచ్చిండు. దగ్గర వచ్చిందా? అందరు ఇప్పిస్తా అని సరే అన్నాడు. మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎందుకు వస్తలేదట? ఇప్పుడు ఆమె వత్తలేదు ఇటు, పత్తలేదు ఇటు, అంతేనా? వత్తనే లేదు. ఆ. ఉమ్. మరి ఎట్లుంది మీ పరిస్థితి? ఇప్పుడు మా పరిస్థితి ఏం సార్, 2 ఎకరాలు పోయింది. 2 ఎకరాలు అది కూడా సరిగా బారలే, మూల మొత్తం ఎండిపోయింది. ఉమ్, నీళ్లు ఇప్పుడు ఫుల్ బోర్న నీళ్లు ఒక 6 ఇంచ్ కూడా లేదు. ఆరెంజ్ కూడా వస్తుంది. 4 పైపులు దింపినా కూడా వత్తలేదు సారు. మొత్తం నీళ్ళ కష్టాలు. నీళ్ళ కష్టాలే, మాకు పెట్టుబడి ఏం తప్పలే, మొత్తం నీళ్ళతోనే పోయింది. నీళ్ళతోనే పోయింది. ఆ. మరి ఎట్లుంది కాంగ్రెస్ మొత్తం? కాంగ్రెస్ పరిపాలన మంచి లేదు సారు. పోయిన సంవత్సరం నాకు 300 బస్తాలైనాయి, చిన్న బస్తాలు. ఈ సంవత్సరం 150 కూడా కావు. సగానికి సగం కూడా కావు. కావు. మరి అప్పుడే 300 బస్తాలు పండించినావు, ఆ. ఇప్పుడు మరి సగం నీళ్లు లేవు. 2 ఎకరాలు ఎండిపోయింది, సగం పంట పోయింది. అసలు నీళ్ళు లేకనే పోయింది అది. ఇప్పుడు మనం నీళ్ళు లేకుంటే ఏం చేస్తాం సార్? పారుతుంది అది, ఇంత చుక్క పోస్తుంది, అది గిన్నె కూడా కాలేదు, పారలే, నీళ్ళ గురించే పోయింది. నీళ్ళ గురించి పోయింది. మరి ఏం చెప్తాం మీ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి? ఇప్పుడు సార్ ఆనాడు దయాకర్ సారు ధర్నా చేసి రైతులకు మాత్రం నష్టపరిహారం కట్టియాలి, ఎకరానికి 25,000 కట్టియాలని చెప్పిర్రు. ఇక ఎమ్మెల్యే మాత్రం పత్తకు రాలే, ఇటు పత్తకలేదా? లేదు. మరి మీ ఎమ్మెల్యే అప్పుడు ఎన్నికల ముందు బాగా అనిపించింది ఎప్పుడైనా? అప్పుడు ఒకటేసారి మన ఓట్ల ముందు వచ్చింది, నేను 500 గ్యాస్కి ఇస్తా, 2,500కు మహిళలకు ఇస్తా, మళ్ళీ మీకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తా అన్నది. ఏది నాకు ఇంకా రైతు బంధు కూడా ఒక ఎకరానికి పడినలే. అంతేనా? మొత్తానికి ఇబ్బంది పడుతుంది. మొత్తం ఇబ్బంది సారు, ఏం లేదు ఈ సంవత్సరం మొత్తం లాసే. లాస్